వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అయితే ఉన్నాం. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసిసి ఆదేశాల మేరకు ఇక్కడైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే వచ్చారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా సంఘీభావం తెలుపుతూ రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు కార్వాళ్ళు అయితే ఉన్నారు. వారి మాటలో తెలుసుకున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఇప్పుడు ఓటు చోరీకి ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఇప్పుడు ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణవాయు. ఎన్నికలకు సక్రమైన ఓటర్ల జాబితా అనేది ప్రామాణికం. కాబట్టి ఓటర్ల జాబితా సక్రమంగా ఉండాలి. దాని తర్వాత పోలింగ్ను వచ్చేసి సక్రమంగా నిర్వహించాలి. ఎవరు గెలిచినా పర్వాలేదు, అప్పుడు ప్రజాస్వామ్యం పరిధి వెళ్తుంది. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుందంటే ఓటర్ల జాబితాలోనే అవకతవకలు. మనము ఏ పోలింగ్ స్టేషన్ ఓటర్ లిస్ట్ తీసుకున్నా దాంట్లో కొందరు అర్హులు అంటే 18 సంవత్సరాల తర్వాత ఉండేవాడు ప్రతివాడు అర్హుడు. బతికుండే వాళ్ళు పేర్లు చాలా మటుకు ఉండవు. అంటే అర్హుల ఓట్లు ఉండవు. రెండవది అనర్హుల ఓట్లు ఉంటాయి. అంటే ఆ ఊరిలో జనాభా కంటే ఓటర్లు ఎక్కువ ఉంటారు. అంటే దొంగ ఓట్లు ఉన్నట్టే కదా. ఒకే ఇంట్లో 4, 5, 10 మందితో అర్థం ఉంది. 200 మంది 300 మంది ఒకే ఇంటి నంబర్తో ఉంటారు. అంటే దాన్ని బట్టి స్పష్టంగా తెలుస్తూ ఉంది. కొన్ని చోట్ల ఇంటి నంబరే ఉండదు. ఈ విధంగా ఓటర్ల జాబితాలోని అవకతవకలు జరుగుతున్నాయి. అది ఒకటి. రెండవది పోలింగ్ రోజున డబ్బు ప్రభావం. మన పులింగ జెడ్పీటీసీ ఉప ఎన్నిక చూసాం. అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు జగన్ పార్టీ కానీ ఓటుకు 5,000 ప్లస్ చీర. మూడవది ఇంత చేసి మళ్ళా వాళ్ళతో ఓట్లు వేపిస్తారంటే లే. ఒక 20 మందో 30 మందో క్యూలో ఉండేది, వాళ్ళే సైక్లింగ్ చేసేది. ఒక్కొక్కడు 20 ఓట్లు 30 ఓట్లు 50 ఓట్లు. ఇది ప్రజాస్వామ్యం. కాబట్టి ఈ మూడింటిని, ఒకటి ఎన్నికల జాబితాను అవకతవకలు సవరించాలి, ఉండకూడదు, సక్రమంగా ఉండాలి. రెండవది డబ్బు ప్రభావం ఉండకూడదు. మూడవది ఈ సైక్లింగు రిగ్గింగ్ను ఆపాలా. దానికి సీసీటీవీ ఫుటేజ్ అవి చూస్తే తెలుస్తుంది. అవి చూపించరు. కాబట్టి సక్రమంగా ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమ స్ఫూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ సంతకాల సేకరణ ఉద్యమం అంటే నిన్న 15 తారీఖు నుండి వచ్చే నెల 15 తారీఖు వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఈరోజు మదనపల్లిలో సంతకాల సేకరణ కార్యక్రమం చేసి ఇవి మేము పంపించడం జరుగుతుంది రాహుల్ గాంధీ గారికి, ఏఐసిసికి. వాళ్ళు అక్కడి నుండి ఎన్నికల కమిషన్కు ఇస్తారు. అంటే ప్రజావాణిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోయేదానికి ఈ కార్యక్రమం. సార్ అలాగే చూసుకున్నట్లయితే ఓటు చోరీపై ఆరోపణలు అయితే ఉన్నాయి కదా సార్. ఈ కాంగ్రెస్ పార్టీకి ఆధారాలు ఏమైనా ఉన్నాయి సార్? సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయి సార్? ఏ బూత్ లిస్టు తీసుకున్నా సాక్ష్యాలు ఉంటాయి. రాహుల్ గాంధీ గారు ప్రత్యక్షంగా వచ్చేసి ఆయన ఏ ఇంటి నెంబర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో ఏ బూత్లో ఎంతమందిని వచ్చేసి బతికుండే వాళ్ళే చెప్పారు మా పేర్లు తీసేశారని. తర్వాత చనిపోయిన వాళ్ళ పేర్లున్నిటి. కాబట్టి రాహుల్ గాంధీ గారు నియోజకవర్గం వారీగా, బూత్ వారీగా, ఇంటి నెంబర్ వారీగా చూపించడం జరిగింది. కాబట్టి మనం కోరేది దాన్ని అవకతవకలు నివారించమని. అది ఎవరైనా కానీ ఎవరికైనా మనీలే, లోపల ఎవరికైనా ఓట్లు పోయినాయి, దాన్ని నివారించాలి. సార్ అలాగే చూసుకున్నట్లయితే ఈ ఉద్యమం మదనపల్లిలోనే లేదా దేశవ్యాప్తంగా జరుగుతుంది? దేశవ్యాప్తంగా. ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో, ఆ నేపథ్యంలో ఈ యొక్క అన్నమయ్య జిల్లాలో, ఆ నేపథ్యంలో మదనపల్లిలో, దేశవ్యాప్తంగా. సార్ అలాగే సార్ తదుపరి ఈ ఓటు వ్యతిరేకంగా జరుపుతున్నారు కదా సార్, దీని తర్వాత మీరు చేసే ఉద్యమం ఏంటి సార్? ఇది ఈ సంతకాలు సేకరించినట్టన్నీ ఈ కాగితాలన్నీ ఏఐసిసికి పంపిస్తాము. ఏఐసిసి వాళ్ళు దేశవ్యాప్తంగా కలెక్ట్ చేసినటువంటి సంతకాల సేకరణ ఆ కాగితాలను వచ్చేసి ఎలక్షన్ కమిషన్కు ఇవ్వడం జరుగుతుంది. సార్ అలాగే సార్ ఇప్పుడైతే మీరు ఓటు చోరీ కోసం అయితే ఉద్యమం చేస్తున్నారు. ప్రజలకు ఏమన్నా సందేశం లాగా, మెసేజ్ లాగా ఇవ్వాలంటే ఏమి ఇస్తారు సార్? ప్రజలు, ప్రతి ఓటరు ఓటు హక్కు అనేది ఇది ప్రాథమిక హక్కు. వాళ్ళ ఆస్తిపాస్తుల కంటే బలమైన హక్కు ఇది. దీన్ని మీరు కూడా ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా లేదా చూసుకోవాలి. ఏమైనా ఎలక్షన్ కమిషన్ మీద వదిలిపెట్టకుండా ఓటర్ వచ్చేసి మీ పేరు ఉందా లేదా చూసుకోవడము, మీరు ఓటు హక్కును ఉపయోగించుకోవడము. కాబట్టి ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లో అవగాహన కల్పించడం అనేది కూడా దీంట్లో ఒక పార్ట్ అండ్ పార్సల్. సార్ అలాగే చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇప్పుడైతే జరుగుతున్న పాలన చాలా అభివృద్ధి పరంలో పోతుందంటున్నారు. సూపర్ 6 కానివ్వండి, లేకపోతే ఫ్రీ బస్ కానివ్వండి, ఇంకా చాలా ముందంజుగా ఉందని చెప్తున్నారు. మీరైతే ఓటే వ్యతిరేకంగా జరిగింది అంటున్నారు. ఇది ముందుకు వెళ్తుందా, వెనక్కి వెళ్తుందా సార్? సరే, ఇది ఒక ప్రాసెస్. గతంలో జరిగింది, భవిష్యత్తులో
గతంలో జరిగింది ఇంకా అయిపోయింది. కనీసం భవిష్యత్తులో సక్రమంగా ఎన్నికలు జరగాలడానికి ఇది. ఇక రెండవది మీరు చెప్పినట్లు పరిపాలన. రాష్ట్రంలో కూటమి పరిపాలన, కేంద్రంలో మోడీ పరిపాలన. మన రాష్ట్రానికి సంబంధించి అటు జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైకాపా పార్టీ, ఇటు టీడీపీ కూటమి, ఇవి రెండు కూడా రాహు కేతువులుగా దాపురించాయి. దొందే. జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించాడు, చంద్రబాబు నాయుడు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్, అరాచక ఆంధ్రప్రదేశ్, మధ్యాంధ్రప్రదేశ్, రగ్గాంధ్రప్రదేశ్, జూదాంధ్రప్రదేశ్, మాఫియా ఆంధ్రప్రదేశ్, ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్ అంటే స్మగ్లింగ్, ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆయన పార్టీ వెళ్ళిపోయింది. పోనీ ఈ ప్రభుత్వం వచ్చినాకేమన్నా మంచి పరిపాలన అందిస్తాడనుకుంటే అంతకంటే అధ్వానంగా తయారైంది. అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అనే విధంగా తయారైపోయింది ఈ కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వము గతానికంటే ఎక్కువ అప్పులు చేస్తూ ఉంది. ఈ 15 నెలల కాలంలోనే 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది, ఆల్ టైమ్ రికార్డ్. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి హయాంలో ఇంత తక్కువ టైంలో ఇంత అప్పులు చేయలే. ఆల్ టైమ్ రికార్డ్ అప్పుల ఆంధ్రప్రదేశ్. రెండవది వచ్చేసి కక్ష రాజకీయాలు. మేమేమో చాలా సజ్జన్ని చెప్పేది రోజు కక్ష రాజకీయాలే, పేపర్ చూసే కక్ష రాజకీయాలే, పైకి చెప్పేది మాత్రము శ్రీరంగ నీతులు చెప్తూ ఉంటారు. మూడవది రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్ అయిపోయింది. మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు. ఇక జూదం వచ్చేసి విచ్చలవిడికి సాగుతూ ఉంది. 3 జోకర్లు, 6 కళావరులు. ఇక డ్రగ్స్, గంజాయి హై స్కూళ్ళలో కూడా ప్రవేశించాయి. ఇంతకుముందు కాలేజీలో కొంతమంది పిల్లలు ఉండేవారు యువత, ఇప్పుడు హై స్కూల్లో పిల్లలు కూడా డ్రగ్స్కు, గంజాయికి అలవాటు పడిపోయినారు. ఇక సూపర్ 6, నిన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పడం జరిగింది. ఇది ఎలా ఉందంటే బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయ అంత అన్నట్టు ఉంది. పచ్చి అబద్ధం. నువ్వు సూపర్ 6 అంటే 6 ప్రధానమైనటి అమలే చేయలేదు. ఒకటి యువతకు సంబంధించి సూపర్ 6లో ఏం చెప్పారు, నిరుద్యోగ భృతి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 15 నెలలు అయింది, 3 పైసలు ఇవ్వలే. అంటే నెలకు 3,000 చొప్పున 15 నెలల్లో ఎంత కొట్టాడు, 45,000 ఒక్కొక్క నిరుద్యోగికి. రాష్ట్రంలో 20 లక్షల నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరికి 15 నెలల్లో 45,000 రూపాయలు ఎగ్గొట్టింది చంద్రబాబు ప్రభుత్వం. అంటే యువతను నమ్మించి మోసగించింది మోసగారి ప్రభుత్వం. రెండవది ఆడబిడ్డ నిధి కింద 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పండి. 15 నెలలు అయింది, 15 పైసలు ఇవ్వలే. ఈ మధ్య వయసులో ఉండే వాళ్ళు 1,80,00,000 మంది ఉంటారు. ఒక్కొక్క ఆడబిడ్డకు ఈ 15 నెలల్లో 22,500 రూపాయలు ఎగ్గొట్టింది. జనరల్గా మనము తినకున్నా ఆడబిడ్డలకు మోసం చేయము. మన సంస్కృతి ఏమే, మగపిల్ల వాళ్ళు వచ్చేసి తినకున్నా ఆడబిడ్డలకు వచ్చేసి మర్యాదగా చూసుకుంటారు. అటువంటి ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి ప్రామిస్ను అమలు చేయనటువంటి, ఆడబిడ్డ నిధిని అమలు చేయనటువంటి అధ్వానమైన ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. ఇక మూడవది లేచినాలు ఉంటే సామాజిక న్యాయం అని చెప్పేసి చెప్తా ఉంటారు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 60 తర్వాత ఇస్తున్నారు. 50-60 మధ్య ఉండే వాళ్ళు కూడా ఇస్తామని చెప్పారు. ఆ విధంగా ఎంతమంది ఉన్నారు, 17 లక్షల మంది ఉన్నారు. నెలకెంత, 4,000 రూపాయలు. ఎన్ని నెలలు అయింది, 15 నెలలు అయింది. 15 నెలలు, నెలకు 4,000, 15 నెలలకి ఎంత, 60,000 రూపాయలు ఒక్కొక్క ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి, ముస్లిం మైనార్టీకి ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం. వీళ్ళు వచ్చేసి సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు. కాబట్టి ఇది సూపర్ 6 అనేది ఇది పచ్చి అబద్ధము. ఈ 3 ప్రధానమైన హామీలు ఇంతవరకు అమలు కాలేదు. కనీసం నవంబర్ 1 నుంచైనా సరే ఈ 3 ప్రధానమైన హామీలు అమలు చేయాలి. తర్వాత మీరు సూపర్ హిట్ అంటారా, మూట్ అంటారా, మీ ఇష్టం. సార్, అలాగే చూసుకున్నట్లయితే మీరు చెప్పిన విధంగానే గంజాయి కానీ, డ్రగ్స్ కానివ్వండి, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది వేరే కోణం చూసుకున్నట్లయితే మీరు ఇంకొక మాట అన్నారు, కక్షాపూరితమైన టీడీపీ పాలన వైసీపీ దాంట్లో జరుగుతుంది అంటున్నారు. ఇది వాస్తవాలు అంటారా సార్? అంటే రెడ్ బుక్ అంటున్నారు, అలాగే చూసుకుంటే నిన్న వైసీపీ పార్టీ వాళ్ళు డిజిటల్ బుక్ అంటున్నారు. దీనికి 2 కోణాలు ఏమంటారు సార్? వాళ్ళది రెడ్ బుక్, వీళ్ళది డిజిటల్ బుక్, మాది డెవలప్మెంట్ బుక్. మా బుక్ డెవలప్మెంట్. కాబట్టి మేము ఎక్కడికి పోయినా
ఆ ఊరికి ఏం చేయాలా డెవలప్మెంట్, ఆ నియోజకవర్గానికి ఏం చేయాలా, ఆ మండలానికి ఏం చేయాలా, ఇది కాంగ్రెస్ ఫ్రమ్ ద బిగినింగ్ వచ్చేసి డెవలప్మెంట్ ఇది కాంగ్రెస్. కాబట్టి వాళ్ళే ఓపెన్గా చెప్తున్నారు, రెడ్ బుక్ లోకేష్ కానీ టీడీపీ నాయకులు కానీ మేము వచ్చేసి రాసుకుంటాము, వాళ్ళ మీద పగ తీర్చుకుంటాం అని చెప్పేసి వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. దానికి ప్రతీకారంగా మేము రాసుకుంటాం డీటెయిల్ బుక్లో, మేము చేస్తామని చెందారు. దీనికోసం ఇద్దరిని ఎన్నుకోవాల్సింది. అందుకోసం రాబో ఎన్నికల్లో అటు టీడీపీ కూటమి పార్టీని, ఇటు వైకాపా పార్టీ ఇద్దరి పరిపాలన చూశారు. దొందే ఇద్దరిని బంగాళాఖాతంలో ముంచి అందరి పార్టీ అయినటువంటి, డెవలప్మెంట్ పార్టీ అయినటువంటి, వెల్ఫేర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, అదే చివరిగా చూసుకున్నట్లయితే పెట్రోల్ ధరలు కానివ్వండి, జిఎస్టీ ధరలు కానివ్వండి, సెంట్రల్ నుంచి అయితే మనకి చాలా హామీలు ఇచ్చారు. దాని గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మీ ప్రభుత్వం ఒకవేళ వస్తే మీరేం చెప్తారు సార్? ఇప్పుడు జిఎస్టీ గురించి విద్యుత్ ఛార్జీల గురించి రెండు సామెతలు గుర్తొస్తున్నాయి. ఒకడు బస్ స్టాండ్లో ఉన్నాడు, ఒక ప్రయాణికుడు బస్ ఎక్కి పదామని ఓకే సార్, జోబులో 100 రూపాయలు పెట్టుకున్నాడు పక్క జోబులో. ఒకడు పిక్ పాకెటర్ ఉన్నాడు ఆ బస్ స్టాండ్లో, వాడు వచ్చేసి తెలియకుండా పిక్ పాకెట్ 100 రూపాయలు కొట్టేసి, ఈయనకి తెలియదు. వీడు బస్ ఎక్కినాడు. బస్ ఎక్కినాక టికెట్, ఇప్పుడు ఆడవాళ్ళు కాదు, వీడు మొగోడు కాబట్టి టికెట్ అడిగారు. జోబి తీసుకుంటే జోబికి బొక్క అనేది 100 రూపాయలు లేదు. వాడు టకటక కిందికి దిగి ఏడుస్తున్నాడు. ఈ పిక్ పాకెట్ కొట్టినాడు అనే ఉన్నాడు. వాడు వచ్చాడు, ఏం ఏడుస్తున్నావు అంటే, నా జోబిలో 100 రూపాయలు ఉంటే ఎవరు పిక్ పాకెట్ చేసినాడు అని వీడు మొత్తుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. ఎట్ట బొల్లో బస్సు ఎక్కినా ఛార్జీకి డబ్బు లేదంటే, అప్పుడు ఆ పిక్ పాకెట్ కొట్టినోడే వచ్చేసి ఓ అట్టనా అని వాళ్ళ జోబిలో నుండి 20 రూపాయలు ఇచ్చాడు. వీడు కొట్టింది ఈడే 100 రూపాయలు కొట్టి 20 రూపాయలు ఇస్తే, వాడు ప్రయాణికుడు, వానికి తెలియదు కదా వీడు కొట్టినాడని, ఉప్పి తబ్బిబ్బైపోయి వాని కాళ్ళ మీద పడి, సమీ నువ్వు నాకు దేవుళ్ళ రచించినావు అని చెప్పేసి వాడు 20 రూపాయలకు కొట్టింది వాడిని ఈడే, కానీ ఇదంతా వేరే వాడు చూస్తున్నాడు. వీడు పిక్ పాకెట్ చేసింది ఇంత చూసి వాడు తీరా వచ్చేసి, అరే అమాయక ప్రజా, ఆ పిక్ పాకెట్ 100 రూపాయలు కొట్టింది ఈడే నీది, ఆ 100 రూపాయలు నీకు 20 రూపాయలు ఇచ్చాడు అని వాడు చెప్తే అప్పటికి అర్థమైంది. వాడు చెప్పలేదు అనుకో, ఈడేమనుకుంటాడు, నిజంగా వాడు పెద్ద ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు, దానకన్నుడు, కొట్టింది వాడే. ఆ విధంగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కానీ జిఎస్టీ కానీ అట్లా ఉంది. జిఎస్టీ విషయంలో 2017 నుండి 2025 వరకు 8 సంవత్సరాలలో 5%, 12%, 18%, 20% లాగి పీల్చి పిప్పి చేసింది మోడీ ప్రభుత్వం. 55 లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుండి పిప్పి చేసింది. అప్పుడే రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ నాయకులు చెప్పారు, ప్రపంచంలో అనేక దేశాల్లో 1-2 స్లాబ్లే ఉన్నాయి, ఇక్కడ 4 స్లాబ్లు పెట్టారు, కరెక్ట్ కాదు, వాటిని స్లాబులు తగ్గించండి, ఆ స్లాబులు కూడా చిన్న స్లాబులు పెట్టండి అని చెప్తే దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత పీల్చి పిప్పి చేసిన తర్వాత ఇప్పుడు ఏదో బ్రహ్మాండంగా వచ్చేసి రేపు ఆ బీహార్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఏదో బ్రహ్మాండం చేసినట్లు 2 స్లాబులు చేసి పండగ చేసుకోండి అంట. 345 వస్తువుల ధరలు తగ్గిపోయినాయి, ఇప్పుడు పండగ చేసుకోండి, దసరా దీపావళి ముందే వచ్చాయని చెప్పేసి కోతలకు వస్తూ ఉన్నారు. కింది స్థాయిలో చూస్తే ఎక్కడా అమలు కాలేదు. ఈ వాహనాలు తప్ప, టీవీలు వాహనాలు తప్ప, నిత్యావసర సరుకులు కానీ ఏది వచ్చేసి 1 రూపాయి తగ్గింది లేదు, ఎక్కడా బోర్డులు పెట్టింది లేదు. కాబట్టి ఎలా ఉందంటే ఇది వాతలు, కర్రు వాల్చి వాతలు పెట్టి ఆ వాతల మీద తర్వాత వచ్చేసి ఆయింట్మెంట్ రాసినట్టుంది జిఎస్టీ వైఖరి. ఇక చంద్రబాబు నాయుడు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ మీద ఇది ఒక లగులు అన్నాడంట. ఒక ఆయన కింద పడితే, ఏం సాయిబో కింద పడినావంటే, నేను ఎక్కడ కింద పడినా, ఇది ఒక లగులు అన్నాడంట. ఇక్కడ 2022, 23, 2023, 24 సంవత్సరాలకు 15,485 కోట్ల రూపాయలు విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల మీద వేసింది. 2022, 23, 23, 24కు సంబంధించి సర్దుబాటు ఛార్జీల పేరుతో ఏ ప్రభుత్వం వేసింది? చంద్రబాబు ప్రభుత్వము 15,485 కోట్ల రూపాయలు అదనపు భారం వేసింది. అది కాక 2024, 25కు ఎన్నికల కమిషన్, ఇది ఏపీఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషను 2,747 కోట్లు మీరు రాబట్టుకోండి డిస్కమ్లకు అని చెప్పి సర్దుబాటు ఛార్జీ చెప్తే, డిస్కమ్లు ఏం చేశాయి? 1864 కోట్లు రాబట్టుకోమంటే వీళ్ళు 2,707 కోట్లు రాబట్టారు. అంటే 903 కోట్ల రూపాయలు అదనంగా రాబట్టారు.
అక్రమంగా వసూలు చేశారు. దాన్ని మొన్న ఏపీఆర్సీ తలంటింది. నేను చెప్పింది ఏమిటి మీకు, మీరు చేసింది ఏమిటి? నేను 1800 చిల్లర కోట్లు రాబట్టుకోమంటే మీరు 2700 చిల్లర కోట్లు రాబడతారా? 903 కోట్లు అదనంగా రాబడతారా? మర్యాదగా వచ్చేసి మళ్ళీ వినియోగదారులకు అదనంగా రాబట్టిన 903 కోట్లు ఇవ్వండి అంటే దానికి రేపు నవంబర్ నుండి క్రమేణా ఇస్తామని చెప్తున్నారు. ఇది వ్యవస్థ జరిగింది. ఇది చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారి సమర్థత వల్ల, చంద్రబాబు నాయుడు గారి అనుభవం వల్ల మొత్తము వ్యవస్థను సక్రమంగా చేసి 903 కోట్లను సర్దుబాటు చేసి ఇది ట్రూ డౌన్ ఇస్తున్నాము, ఇది కనీవినెరుగని చెప్పేసి చెప్తే కదా, పిక్ పాకెట్ వాడు వచ్చేసి 100 రూపాయలు కొట్టి 20 రూపాయలు నీకు ఇచ్చి పండగ చేసుకోండి అన్నట్టుంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంది విద్యుత్ ఛార్జీల విషయంలో. సార్ అట్లే చూసుకున్నట్లయితే మదనపల్లిలో ప్రధానంగా బీటీ కాలేజ్ విషయం చూసుకోండి, లేదంటే మెడికల్ కాలేజ్ విషయం చూసుకోండి, చాలా ఘోరంగా అనేక దశల్లో తిరుగుతుంది. అది అనేక మార్గాలు తీసుకుంటుంది. దాని విషయంలో మీరు ఏం చెప్తారు సార్? అసలు ముందు మెడికల్ కాలేజ్ విషయంలో ఇది ఎన్టీ రామారావు గారి ఆశయం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు 1982-83లోనే ఆయన క్యాసెట్ కన్నా వింటే ఇప్పుడు తెలుస్తుంది. ఆ రోజే ఈ యొక్క మెడికల్ వైద్య విద్యలో డొనేషన్స్ను, క్యాపిటేషన్ ఫీజును వ్యతిరేకించాడు. ఆ రోజు ఆయన స్పష్టంగా ఏం చెప్పాడు, డొనేషన్తో చదివినటువంటి ఒక డాక్టరు ఆపరేషన్ చేస్తే ఆ పేషెంట్ గతి ఏమవుతుంది, గల్లంతుగాడ అన్నాడు. ఆ విధంగా వ్యతిరేకించాడు. అందుకు పూర్తి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేస్తుంది. దట్ ఈస్ నంబర్ 1. రెండవది, ఇవన్నీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలుగా శాంక్షన్ అయినాయి. కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఆంధ్రప్రదేశ్కు 17 మెడికల్ కళాశాలలు అన్నీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్గా శాంక్షన్ చేశారు. ఈ 17 కళాశాలల్లో 6 ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. ఇక మిగతా 11లో ఒక పిడుగురాళ్ళ మాత్రం పక్కన పెట్టారు. మిగతా 10, ఆ 10లో పులివెందుల, మదనపల్లి, ఆదోని, తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రకాశం జిల్లాలో మార్కాపురం, ఈ విధంగా మొత్తము 10 మెడికల్ కళాశాలను మొన్న జీఓఆర్టీ నంబర్ 599తో మొత్తం చంద్రబాబు ప్రభుత్వం దాన్ని పీపీపీ కాలేజీలుగా చేసింది. అంటే పీపీపీ అంటే ఏంలే, ప్రైవేటైజేషన్కు ముద్దు పేరు పీపీపీ. అమ్మను మమ్మీ అన్నట్లు, నాన్నను డాడీ అన్నట్లు ప్రైవేటైజేషన్కు ముద్దు పేరు పీపీపీ. అంటే మొత్తం ప్రైవేటైజేషన్. ఇది ప్రైవేటైజేషన్లో వచ్చే ప్రమాదం ఏమంటే, నంబర్ 1, పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. అవును సార్. గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో మెరిట్ మీద ఉంటాయి, ప్రతిభ మీద ఉంటాయి, డొనేషన్ తీసుకోరు, ఆడ తక్కువ ఫీజు ఉంటుంది కాబట్టి మెరిట్ ప్రకారంగా రిజర్వ్ కేటగిరీగా ఎవరికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో ఈ యొక్క సుఖం వచ్చేసి ప్రైవేట్ కాలేజీలు జోలికి పోతాయి. వాళ్ళు ఎన్ఆర్ఐస్కు డబ్బులు ఇచ్చిన వాళ్ళకు అమ్ముకుంటారు, వేలం వేసుకుంటారు వాళ్ళు. కాబట్టి పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. మూడవది, ప్రతిభకు పాడెకట్టడమే అవుతుంది. ప్రతిభన డబ్బులా అన్నప్పుడు గవర్నమెంట్ కాలేజీలో ప్రతిభ ఉంటుంది, ప్రైవేట్ కాలేజీల్లో వాళ్ళ ప్రతిభ అవసరం, వాళ్ళకు డబ్బు అవసరం. కాబట్టి ప్రతిభకు పాడెకట్టడం అవుతుంది. నాలుగవది, ఈ కాలేజీకి అనుబంధంగా ఆసుపత్రి ఉంటుంది. ఆ ఆసుపత్రిలో 30% బెడ్లకు ఫీజు కలెక్ట్ చేస్తారు. ఆ విధంగా పేదలు ఉచిత వైద్యానికి దూరం అవుతారు. ఒకటి, ఎన్టీ రామారావు ఆశయానికి వ్యతిరేకం, పేదలు ఉచిత వైద్య విద్యకు దూరం అవుతారు. 3, ప్రతిభకు పాడెకట్టడం అవుతుంది. 4, పేదలు ఉచిత వైద్యానికి దూరం అవుతారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రైవేటైజేషన్కు, పీపీపీ మోడల్కు పూర్తి విరుద్ధం. ఈ 17 కూడా గవర్నమెంట్ మెడికల్ కళాశాలగానే కొనసాగాలి. ఆ జీవోను రద్దు చేయాలి. మీరు కనుక ఇన్నే కొనసాగిస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీటన్నింటిని కూడా గవర్నమెంట్ కళాశాలగానే మారుస్తుంది. సార్ అట్లే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీ వ్యవస్థలో అవుట్ సోర్సింగ్ వాళ్ళకైతే జీతాలు అయితే బకాయిలు రావట్లేదు అని అయితే చాలా వాపోతున్నారు. ఇది మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలా జరిగిందా? ఇప్పుడు అలానే ఉందా సార్? ఇప్పుడు అంతో ఇంతో ఉంటాయి. అవుట్ సోర్సింగ్కు, కాంట్రాక్టుకు వచ్చేసి వాళ్ళకి ఇచ్చే జీతాలే స్వల్పం. మళ్ళీ దానికి తోడు ప్రభుత్వ పథకాలు ఏవి అమలు కావు. ప్రభుత్వ పథకాలు వాళ్ళు ఉద్యోగులు అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేది కొంచెము, అది కూడా సక్రమంగా ఇవ్వరు. దానికి తోడు మళ్ళీ ప్రభుత్వ పథకాలు అమలు కావు. ఏ గవర్నమెంట్ అయినా కానీ వాళ్ళని ఆ విధంగా చూడకూడదు.
సరే మా గవర్నమెంట్లో ఎప్పుడెప్పుడైనా జరిగిండొచ్చు కానీ ఈ స్థాయిలో ఎప్పుడు లేదు. ఇటీవల అటు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వాళ్ళ పరిస్థితి వచ్చేసి ఘోరంగా తయారైపోయింది. నేను ముందే చెప్పినట్టు వాళ్ళకి ఇచ్చేది అంతో ఇంతో 7,000, 10,000, 12,000. దానికి తోడు మళ్ళా 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు రాకపోవడం, సంక్షేమ పథకాలు అమలు కాకపోవడం. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా సరే అవుట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టు, అదే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయితే ₹1,00,000 ఇస్తాం, వీళ్ళకి ఇచ్చేది 10,000. అది కూడా మర్యాద ఇవ్వకుంటే ఎట్లా? అదే అంతకంటే ఎక్కువ పని చేస్తాడు, నీకు యాడ్ తీసేస్తున్న భయంతో. అవును సార్. ఒక అదే పని గవర్నమెంట్ ఉద్యోగికి 1,00,000, అది తక్కువ చెప్తున్నాను. అవును సార్. ఇక్కడ 10,000 పనేమో అక్కడికంటే ఎక్కువ చేస్తాడు. మరి అటువంటి వాళ్ళకు అన్యాయం చేయడం అనేది ఏ ప్రభుత్వం కూడా చేయకూడదు. థ్యాంక్ యూ సార్. సార్ అలాగే చూసినట్లయితే ఓటుకు వ్యతిరేకంగా అయితే మీరు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు సంఘీభావం అయితే తెలుపుతున్నారు. ప్రజల్లో ఇది ఉందా సార్ ఇంతకీ? చాలా బాగా ఉంది. రాహుల్ గాంధీ గారు లేవనెత్తిండే ఈ దొంగ ఓటు కార్యక్రమం భారతదేశం యావత్తు ప్రతి రాష్ట్రంలోన దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశంలో చాలా ఎక్కువ పాకపోయింది. బీహార్లో బ్రహ్మరథం పడుతున్నారు రాహుల్ గాంధీ గారికి. ఈ బీజేపీ చేస్తున్న ఈ సుత్తు కుమ్మక్కై చేస్తున్న ఈ అవకతవకలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. రాహుల్ గాంధీ గారు ఎత్తి చెప్తున్నారు. సుసిరెడ్డి అన్న గారు చెప్తే ఈ ₹20 ఇచ్చి ₹100 కొట్టేసిన వాడిని మూడోవాడు చూస్తూ ఉంటాడు కదా, ఆ మూడోవాడి రాహుల్ గాంధీ ప్రతి ఒక్కటి భారతదేశంలో ఏం జరుగుతుందో చూస్తున్నాడు, ప్రజలకు వివరిస్తూ ఉన్నారు. దొంగ ఎవరు, దోచుకుంటా ఉండేది ఎవరు, మళ్ళీ ఎరేస్తూ ఉండేది ఎవరు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు దేశం యావత్తున్న ప్రజలకు పూసకొచ్చినట్టు విప్పి చెప్తా ఉన్నారు. ప్రజలు కూడా బాగా గమనిస్తున్నారు, తెలుసుకుంటున్నారు బీజేపీ చేస్తున్న ఈ దొంగతనాన్ని. సార్ మనం చూసుకున్నట్లయితే 2024లో అయితే టీడీపీ ప్రభుత్వం అయితే కూట ప్రభుత్వంతో కలిసి పాలనలోకి వచ్చింది. అలాగే చూసుకున్నట్లయితే జగన్ పరిపాలన ఓడిపోయింది సార్. కానీ అప్పుడు వాళ్ళు కూడా ఈవీఎంఎం రిగ్గింగ్ జరిగాయి అవి అన్నారు. సేమ్ మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా సార్, వాళ్ళైతే ప్రస్తుతానికైతే అప్పుడైతే ఏం రుజువులు లేదని చెప్పి వాళ్ళు గమనుండిపోయారు. మీ దగ్గర ఎటువంటి రుజువులు ఉన్నాయి సార్? మా దగ్గర ఎటువంటి రుజువులు ఉన్నాయి మీరు సోషల్ మీడియాలో చూసింటారు. బుక్కులు 100 పేజీలు రాహుల్ గాంధీ గారు సేకరించిన సమాచారాన్ని అంతటినీ మీడియా సమావేశం పెట్టి ఢిల్లీలో ఇందిరాభవన్లో ప్రతి ఛానల్ను పిలిచి బహిర్గతం చేయడం జరిగింది. అది మీరు కూడా మీ వార్తా సంస్థ ద్వారా చూసింటారు. ఇంకోటి 24లో కూటమి ప్రభుత్వం ఏదైతే గెలిచిందో 3 పార్టీలు, అటు కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కానీ, ఇటు టీడీపీ కానీ మూకుమ్మడిగా బీజేపీకి వంతపాడి గెలిచిందే తప్ప వీళ్ళు స్వతహాగా ప్రత్యక్షంగా స్వచ్ఛందంగా గెలిచిన ప్రభుత్వం కాదు ఇది. ఇంకోటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలా, ఆయన దొంగ ఓట్ల ద్వారా ఓడిపోయినామని తెలిసినా కూడా పొల్లొత్తు మాట బీజేపీని అనలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నాడు. అదే టైంలో బీజేపీని అనకపోగా రాహుల్ గాంధీ గారిని ఏదేదో మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు అది ఆలోచన చేసి మాట్లాడాలా. ఖచ్చితంగా పేద ప్రజల పాలిట, భారతదేశం యావత్తున్న ప్రజల పాలిట నిదర్శనంగా నిలబడి మాట్లాడుతూ ఉండేది రాహుల్ గాంధీ గారు. మన జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని ఎండగట్టాల్సింది పోయి రాహుల్ గాంధీ గారిని తప్పుపడుతున్నారు. అది తప్పు. ఖచ్చితంగా మొన్న తప్పు జరిగింది, ఓట్ల దొంగతనం జరిగింది. దొంగతనంతోనే ఈ కూటమి ప్రభుత్వం గెలిచింది.